హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చేతన్ అండ్ మమ్మీ టాక్స్. సీరియల్ యాక్ట్రెస్ శిరీష. ఈమె తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈమె ఎన్నో తెలుగు సీరియల్స్లోనూ మరియు డ్యాన్స్ షోల్లోనూ పార్టిసిపేట్ చేసి మనని ఎంతగానో అలరించిన విషయం అందరికీ తెలిసిందే. ఈమె నటించిన సీరియల్స్లో కాంచనగంగ, చందమామ రావే, కృష్ణావతారం, మడగకి ఇచ్చిన మనస్సు, మొగలి రేకులు, కలవారి కోడళ్ళు, రాములమ్మ, స్వాతి చినుకులు, మనసు మమత, నాతి చరామి, చెల్లెలి కాపురం, పుత్తడి బొమ్మ, అగ్నిపూలు, ఎవరే నువ్వు మోహిని, నేను శైలజ మొదలైనవన్నీ తెలుగు సీరియల్స్లో ఈమె నటించింది. గాయత్రి అనే ఒక తమిళ సీరియల్లో కూడా ఈమె లీడ్ రోల్ చేసింది. అంతేకాకుండా రంగం అనే ఒక డ్యాన్స్ షోలో కూడా ఈమె పార్టిసిపేట్ చేసింది. అయితే ఈమె సెప్టెంబర్ 15 సిరిసిల్లలో పుట్టింది. తన అక్కలైన సౌజన్య గగన్పై కూడా ఎన్నో సీరియల్స్లో తెలుగు అండ్ తమిళ సీరియల్స్లో నటించి ఎంతగానో మెప్పించారు. అయితే ఈమెకి పెళ్ళయ్యి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అంతేకాకుండా శిరీష యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తుంది. యూట్యూబ్ ఛానల్లో తన ఫ్యామిలీతో మరియు ఫ్రెండ్స్తో ఎన్నో ఫన్నీ మూమెంట్స్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఈరోజు తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పిడుగులాంటి వార్తనైతే శిరీష పోస్ట్ చేసింది. అదేంటంటే తన యొక్క భర్త నవీన్తో తను విడాకులు తీసుకుంటున్నట్లుగా అందులో చెప్పింది. అంతేకాకుండా ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ మీదే విడిపోతున్నాం అన్నట్లు దాంట్లో అయితే ఆమె చెప్పుకొచ్చింది. కానీ నెటిజన్లు మాత్రం చాలా బాధపడుతున్నారు. అక్క ఈ టైంలోనే చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంటూ కొంతమంది కామెంట్స్ చేయడం కూడా జరిగింది. ఏది ఏమైనప్పటికీ శిరీష చాలా టాలెంటెడ్గా తెలుగు సీరియల్స్లోనూ మరియు డ్యాన్స్ షోల్లోనూ పార్టిసిపేట్ చేసి మనల్ని ఎంతగానో అలరించింది. ఇలాంటి డెసిషన్ తీసుకోవడం అంటే ఎంతగానో నెటిజన్లు బాధపడుతున్నారు.